ఏం మీవి తెలంగాణ పార్టీలా? తెలంగాణ గడ్డపైనే పుట్టిన పార్టీలా? మీరు జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయట్లేదా? మేం చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప అంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి జనసేన కౌంటర్ తోటి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పవన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ముందే పొలిటికల్ తీన్మార్ మొదలైంది. మరి ఆయన ఎంట్రీతో ఎలా ఉండబోతోంది? ఫ్రెండ్లీ ఫైట్ అంటూ పలు చోట్ల నామినేషన్లు వేసిన తెలంగాణ జనసేన టార్గెట్ రీచ్ అవుతుందా? అన్నొస్తున్నారు, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి ప్రచారానికి వస్తున్నారు అంటూ తెలంగాణ జనసేన నేతలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అంతేకాదు అటు మద్దతే, ఇటు పోటీనే అంటూ నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాలో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వాళ్ల గెలుపు కోసం కూడా పవన్ ప్రచారం చేస్తారంటూ ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. అయితే పవన్ తెలంగాణ ఎంట్రీపై అప్పుడే నెక్స్ట్ లెవెల్ రాజకీయం షురూ అయింది. అధికార కాంగ్రెస్, జనసేన మధ్య మాటల యుద్ధం పొలిటికల్ కాకరేపుతోంది. తెలంగాణలో జనసేనకు అసలు చోటే లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. గతంలో తెలంగాణ భాష, సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మే ప్రసక్తే లేదని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ ఆంధ్ర రాజకీయాలు చూసుకుంటే సరిపోతుందంటూ విమర్శలు గుప్పించడం ఇప్పుడు రచ్చరేపుతోంది. ఇవాళ 90% పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఆ భయంతో ఇలా పవన్ కళ్యాణ్ లాంటి సినీతారుల్ని బీజేపీ నాయకులు పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ వ్యక్తుల గురించి, తెలంగాణ భాష గురించి, తెలంగాణ నడవడి గురించి చాలా నీచ స్థాయిలో విమర్శ చేశారు. అందుకే వారిని మేము పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్ అంటాం. వారిని తెలంగాణ ప్రజలు ఆదరించరు. పవన్ కళ్యాణ్ ఒక మాటల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. వారి రాజకీయాలు చేసుకుంటూ ఆంధ్రాలో చేసుకోవాలి, కానీ తెలంగాణలో వారు నమ్మే పరిస్థితి లేదు. మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ పై తెలంగాణ జనసేన నుంచి గట్టి కౌంటరే వచ్చింది. కాంగ్రెస్ కేవలం తెలంగాణ పార్టీనా? బీఆర్ఎస్, బీజేపీలు కేవలం తెలంగాణలోనే పనిచేస్తున్నాయా? వాళ్ల పార్టీలానే మాది కూడా ఓ పార్టీ అంటూ టీజీఎస్పీఎక్స్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జనసేన కేవలం ఆంధ్ర కోసం పెట్టిన పార్టీ కాదని, ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తే ఊరుకునేది లేదని ఫుల్ సీరియస్ అయింది. అసలు మహేష్ కుమార్ గౌడ్ కి పవన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు జనసేన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్. పవన్ గోల్డెన్ లెగ్ చూసే అధికార కాంగ్రెస్ కి భయం పట్టుకుందన్నారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేస్తే బీజేపీ గెలిచింది కాబట్టి ఇక్కడ అలాంటి సీనే రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారంటూ విరుచుకుపడ్డారు. మహేష్ కుమార్ గౌడ్ గారికి భయం ఏర్పడ్డది. ఎందుకంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న మహారాష్ట్ర పోతే అక్కడ గెలవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ పోతే అక్కడ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుండు కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళు ఓడిపోతారని ఆ భయం మొదలైంది. ఈ యొక్క స్టేట్మెంట్ తోటే భయం మొదలైందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఖబర్దార్, ఇంకోసారి ఆయనను ఒక ప్రాంతానికి అంటగట్టి మీరు విచ్చలవిడిగా మాట్లాడితే ఈడ అయినే పరిస్థితులు ఎవరు లేరు. మొత్తంగా పవన్ ఎంట్రీకి ముందే ఈ రేంజ్ లో రచ్చ నడుస్తుంటే మున్ముందు పొలిటికల్ సీన్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి చూడాలి ఏం జరగబోతోందో.